తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోలే, ఆంధ్ర రాష్ట్రం ఓడిపోయింది తను. ఆంధ్ర రాష్ట్రం ఓడిపోయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే అనేక ముఖ్యమంత్రులు పరిపాలించినారు. రాజశేఖర రెడ్డి గారు కూడా పరిపాలించారు, రోసయ్య గారు పరిపాలించారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా పరిపాలించారు. కానీ ఏ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంత దెబ్బతీయలేదు, ఎవరు చేయలేదు. నేను రాజశేఖర రెడ్డి గారు చెప్పిన దాంట్లో రెండింటితో ఒప్పుకోపోచాము, కానీ 8 విషయాలు నేను ఒప్పుకుంటా. ఆయన కూడా ఏనాడు రాష్ట్ర పరువు తీయలేదు, ఏనాడు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళలేదు, ఏనాడు తీసుకెళ్ళి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది హైదరాబాద్ లో, ఆయన ముఖ్యమంత్రి అయినా అది ఆపలేదే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆపలేదే. ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చేదానికి ఆయన భూములు కేటాయించాడు. ఇన్ఫాక్ట్ ఆ ఫైల్ నేను మంత్రి ఉన్నప్పుడే నేను చూశాను, ఒక ఫైల్. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీపీఏ రద్దు చేశాడు తల్లి. 3 ముక్కల రాజధాని అన్నాడు తల్లి. ఈ 3 రాజధానిలో ఒక రాజధానిలో ఇటుకేశాడా? ఒక రాజధానిలో ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడు తల్లి, ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఇప్పుడు అమర్ రాజా పోయ్, లూలు పోయ్, అదాని పోయ్, రిలయన్స్ పోయ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే వేల కొద్ది పరిశ్రమలు వెళ్ళిపోయినాయి తల్లి, వేల కొద్ది పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.